హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు క్యారెట్ బీట్రూట్ ఫ్రై, ఈ రెండు కలిపి ఫ్రై చేయాలని నేనైతే అనుకున్నా. మీకు కూడా చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీలో ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే కొబ్బరి మంచిగా మిక్సీకి వేసి తురిమి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పోపు కావాల్సినవి, శనగపప్పు, మినపప్పు. ఈ రెండు కాంబినేషను ఎవరైనా ట్రై చేసిరా? మీరు ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి, ఓకేనా. కానీ ఈ రెండు వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా బాగానే ఉంటుంది, చపాతీలకైనా బాగుంటుంది. కానీ ఎక్కువ రైస్ కన్నా చపాతీకే బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించినాను, బాండి పెట్టిన. ఆయిల్ కూడా ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసి రెడీగా పెట్టినాను. ఆయిల్ హీటెక్కింది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పోపు అనేది మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే క్యారెట్ బీట్రూట్తో కూడా అది ఫ్రై అవుతాయి కదా, సో కొంచెం మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్లో మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాతనే మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతవరకు ఇది ఆయిల్లో మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఫ్రై అనేది ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో ఒకసారి మనము చెక్ చేసుకుందాము. క్యారెట్ మంచిగా ఉడికిపోయింది, క్యాప్సికమ్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము లాస్ట్ స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇంతవరకు అయితే ఏమైతే వేయలేదు, ఇంతసేపు ఆయిల్లోనే ఫ్రై చేశాను. ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము, 1 స్పూను సాల్ట్, కొబ్బరి మనము ఆల్రెడీ కొబ్బరి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఇది అనేది యాడ్ చేసుకోవాలి. కొబ్బరి, అల్లం పేస్ట్ 1 స్పూను అల్లం పేస్ట్, ధనియాల పొడి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఫ్రై కదా మంచిగా ఉంటుంది టేస్ట్. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ కలమాకు కొత్తిమీర కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కలమాకు కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం. స్పైసెస్ అన్నీ మంచిగా క్యారెట్కి బీట్రూట్కి పట్టుకుంటాయి, మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. కొబ్బరి వేసి ఫ్రై చేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇట్లా ఒక 5 మినిట్స్ మనము ఫ్రై చేస్తూనే ఉండాలి, మాడిపోకుండా. ఇట్లా ఫ్రై చేస్తుంటే మంచిగా కొబ్బరి మంచిగా పట్టుకుంటుంది స్పైసెస్ కొబ్బరికి. ఒక 5 మినిట్స్ ఇట్లా మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు మన డిష్ అయితే 10 మినిట్స్ నుంచి మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మన డిష్ అయితే కంప్లీట్ అయింది. చూసారు కదా, ఇట్లా మంచిగా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన డిష్ అయితే కంప్లీట్ అయింది. మన డిష్ అయితే కంప్లీట్ అయిందండి. నేను టేస్ట్ కూడా చేసినాను. మీరు కూడా అందరూ టేస్ట్ చేసి మీ కామెంట్ అనేది నాకు తెలియచేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.